హాయ్ ఫ్రెండ్స్, మనదైతే అమెజాన్ నుంచి ఆర్డర్ వచ్చింది మైక్. ప్యాకింగ్ అయితే డ్యామేజ్ అయింది ఫ్రెండ్స్. ప్యాకింగ్ క్వాలిటీ వర్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, మనకైతే ఈజీ టు కనెక్ట్, అలాగే 20 మీటర్స్ లాంగ్ వైర్లెస్ రేంజ్ వరకు ఇచ్చాడు. అంటే మనకి నుంచి 20 మీటర్స్ వరకు ఉన్న మైక్ అనేది పనిచేస్తుంది కనెక్ట్ అయ్యి. అలాగే 360 డిగ్రీస్ హై సెన్సిటివిటీ మైక్రోఫోన్స్. కేటీవీ ఇది వర్బ్ అంటే మనకు ఐడియా లేదు ఫ్రెండ్స్. మళ్ళీ అలాగే USB to C పోర్ట్ ఇచ్చాడు. అలాగే ఇది మ్యాగ్నెటిక్ మినీ పోర్టబుల్, జస్ట్ కాలేజ్ దగ్గర మ్యాగ్నెటిక్ అటాచ్ ఉంటుంది. మైక్ కూడా ఎవరికి అంత కనిపించదు, లెస్ వెయిట్ కూడా ఉంటుంది. అలాగే ఇంటెలిజెంట్ నాయిస్ రిడక్షన్, అల్ట్రా లో లేటెన్సీ, మనకు ఐడియా లేదు అది. అలాగే దీనికి ఐఫోన్కి ఐప్యాడ్ కనెక్ట్ చేసుకోవడానికి కూడా లైట్నింగ్ కేబుల్ అయితే ఇస్తాడు, పిన్. అయితే మనం అన్బాక్స్ చేద్దాం. మనకైతే మొత్తం 2 మైక్స్, 1 రిసీవర్ అయితే వచ్చింది. జస్ట్ మనకు ఛార్జింగ్ పిన్ ఉంటుంది, దాన్ని కనెక్ట్ చేసుకుని మైక్ ఆన్ చేసుకుంటే సరిపోద్ది, ఆటోమేటిక్ కనెక్ట్ అవుద్ది. ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ మొత్తం 4 ఉన్నాయి. ఇది వచ్చేసి ఫస్ట్ ఛార్జింగ్, సెకండ్ కనెక్టివిటీ ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది ఓపెన్ చేయగానే, బాక్స్లో తీయగానే. ఇది మైక్, ఇది సిగ్నల్. ఇప్పుడు మనం లాస్ట్ వచ్చేసి నాయిస్ సిగ్నల్. అయితే సైడ్ ఎల్లో బటన్ ఉన్నది ఆన్, ప్లస్ నాయిస్ క్యాన్సిలేషన్. ఒకసారి క్లిక్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఇంకా బాగా వస్తుంది. మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే అది ఆగిపోద్ది. మనం ఎప్పుడు మాట్లాడినా, మనం ఎప్పుడు రికార్డ్ చేసుకున్నా నాయిస్ క్యాన్సిలేషన్ ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇదైతే ఆన్ చేసుకుని పెట్టుకోవాలి. అప్పుడు ఇంకా వాయిస్ క్లియర్గా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అయితే వస్తుంది. ఇప్పుడు ఒకసారి మైక్ పెట్టి మాట్లాడి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా కనిపిస్తుందో చెప్పండి. మైక్ అయితే కనెక్ట్ చేశాను. ఇది ఇంకో మైకు, సేమ్ ఇది కూడా ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ కనెక్ట్ అయింది. కనెక్టివిటీ అయితే చాలా బాగుంది ప్రెజెంట్ అయితే. ఇదైతే కింగ్ వన్ కంపెనీ నుంచి అయితే కంపెనీకి సంబంధించింది. ఇది ఛార్జింగ్ కూడా 31% అయితే చూపిస్తుంది. మనం మైక్ పెట్టాం కాబట్టి ఆటోమేటిక్ ఇంత ఛార్జింగ్ అయితే దీనికి ఎక్కుతుంది. మనం ఒకటే పెట్టాం కానీ ఒక సైడ్ ఎక్కుతుంది, అదే ఇంకోటి కూడా పెట్టుంటే అది కూడా డబల్ సైడ్ అయితే ఎక్కుద్ది. అలాగే మన బాక్స్ ఇంకేమి ఇచ్చాడో ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ బాక్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్, రావట్లేదు. USB టు లైటింగ్ కేబుల్కి కేబుల్ అనుకుంటా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మైక్ ఫ్రెండ్స్, నాయిస్ క్యాన్సిలేషన్ దాన్ని అటాచ్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఇది కూడా పెట్టి అప్పుడు చూస్తాను ఒకసారి. అదే బాక్స్ ఇంకేం ఇచ్చారు చూద్దాం.
సి కేబుల్ వైర్ అయితే ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా ఎక్స్ట్రా ఇయర్ ఫోన్స్ ఒకటి ఇచ్చారు. ఇయర్ ఫోన్స్ కూడా సి కేబుల్ ఇచ్చాడు మొత్తానికి. ఇప్పుడు మనం అయితే ఇది కట్ చేసి ఇది మైక్కి అటాచ్ చేసి చూద్దాం క్వాలిటీ ఎంతలా ఇంప్రూవ్ అవుతుందో. ఇంకోటి ఫ్రెండ్స్ మొత్తం 2 ఇచ్చాడు, ఒకదానికి ఒక్కొక్కటి. ఫస్ట్ మనం వాడుతున్న ఒక మైక్ అయితే సెట్ చేసి క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఇంకోటి ఫ్రెండ్స్ ఇలాగ అటాచ్ చేసుకోవచ్చు, జస్ట్ మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఇది, దాని మీద అటాచ్ చేయడం ఉంటుంది. అది ఎలా పెట్టాలో నాకు అది కరెక్ట్గా తెలియలేదు సరిగ్గా. ఇంకోటి ఫ్రెండ్స్ జస్ట్ మైక్ బ్యాక్ సైడ్ అలాగ అయితే పెడతాం, బ్యాక్ సైడ్ అలా పెట్టేసుకోవడమే. మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. ఇంకోటి ఫ్రెండ్స్ మనకైతే ఇలాగ వస్తుంది. ఇది వచ్చిన మ్యాగ్నెటిక్ స్ట్రిప్, ఇది స్ట్రిప్ అయితే టైట్గానే ఉంది, జస్ట్ మనకి అలాగ అటాచ్ చేసుకోవడమే. ఒకసారి మనం కనెక్ట్ చేసుకుని మాట్లాడి చూద్దాం. మన బాక్స్లో కూడా పిన్స్ అని ఇచ్చేది, 2 పిన్స్. ఆ 2 పిన్స్ అందులో ఉన్న 2 పిన్స్కి మ్యాచ్ అవుతే ఛార్జింగ్ అయితే ఆటోమేటిక్గా ఎక్కేస్తుంది. మీరు పెట్టగానే చూసారా ఛార్జింగ్ ఎక్కిన చూపిస్తుంది. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ ఎలా వినిపిస్తుందో. మైక్కి ఈ పౌచ్ కూడా అటాచ్ చేసాం, ఇంకా ఎక్స్ట్రా నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఇది. ఇప్పుడైతే వాయిస్ బాగానే వస్తుందని అనుకుంటున్నా. అంతా ఫ్రెండ్స్. కంపెనీ వచ్చేసి కింగ్ వన్. ఇది కంపెనీ వచ్చేసి కింగ్ వన్ వైర్లెస్ మైక్రోఫోన్.